కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నాగుల దిన్నె రహదారిలో పెదవంకకు వరద పోటెత్తడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మంత్రాలయం నుంచి నాగుల దిన్నెకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అందులో చిక్కుకుపోయింది. నీళ్లు తక్కువగా ఉన్నాయని డ్రైవర్ బస్సును వాగు దాటించేందుకు ప్రయత్నం చేయగా చిక్కుకుపోయింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. సో బస్సు కూడా ఆ వాగులో చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది. మరి బయటికి తీసారా? సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అక్కడ? అర్ధరాత్రి నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మంత్రాలయం నియోజకవర్గంగా ఏదైతే ఉన్నటువంటి వాగులు వంకలు కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా మంత్రాలయం మండలం నాగులదిన్నె సమీపంలో ఉన్న పెద్దవంక తెల్లవారుజాము నుంచి కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే మంత్రాలయం నుంచి నాగులదిన్నెకు వెళ్లేటువంటి ఆర్టీసీ బస్సు డ్రైవరు నీటి ప్రవాహాన్ని అంచనా వేయలేక నీళ్లు తక్కువగా ఉన్నాయని అయితే ఆ వాగులోకి బస్సును దింపారు. అయితే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత లోతు ఎక్కువగా ఉండడంతో వెంటనే డ్రైవర్ అప్రమత్తమై బస్సును ఆపేసి ఆ బస్సులోని డ్రైవరు, కండక్టర్, అదేవిధంగా మరొక ప్యాసింజర్ ముగ్గురు కూడా అతి కష్టం మీద ఒడ్డుకు చేరుకున్నారు. ఈ విషయాన్ని కూడా స్థానికుల ద్వారా అయితే తెలియడంతో అయితే అప్పటికే బస్సును కొంత లోపలికి ఉండడం, మరోవైపు నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ట్రాక్టర్లు లేదా జేసీబీలో తీసుకొని వచ్చి బయటికి లాగేటువంటి ప్రయత్నాలు చేశారు. అయితే నీటి ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల నిర్మించుకొని దాదాపు గంట సేపు అక్కడే వాగు మధ్యలోనే చిక్కుపోయినట్టు బస్సును అక్కడే ఉంచి తర్వాత నీళ్లు కొంత తగ్గిన తర్వాత డ్రైవర్ మళ్ళీ వెళ్లి స్థానికుల అదే కొంతమంది లోపలికి వెళ్లి నీటి ప్రవాహాన్ని కూడా అంచనా వేస్తూ తాళ ద్వారా ముందుకు వెళ్లారు. అవతల ఒడ్డు నుంచి కొంతమంది బస్సు చిక్కుకున్న ప్రదేశం నుంచి కూడా మరికొంతమంది ఈదుకుంటూ అవతలకు వెళ్ళిన తర్వాత అప్పుడు నీళ్లు తగ్గినాయని ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఆ డ్రైవర్ కూడా బస్సును ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కూడా ఒడ్డుకు తీసుకోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి కాబట్టి వాహనదారులు కూడా ఎవరు వాగులు వంకలను కూడా దాటొద్దని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు రైతులు కూడా ఆ పొలాలను పంటలు కూడా నీటి మునిగాయి కాబట్టి ఎవరు కూడా వెళ్ళొద్దని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. థాంక్యూ సుంకన్న. Gracias.